ఈరోజు దేవుని మాట యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకం వారిని ద్వేషించున్నది. వాక్యం ఇచ్చి ఉన్నాడంట దేవుడు. ఎవరికి? ఆయన భక్తులకు, ఆయన ప్రేమించే వారికి ఆయన దేవుని వాక్యాన్ని వారికి అనుగ్రహించాడు. ఇచ్చి ఉన్నానని చెప్తున్నాడు. మరి దేవుడు వాక్యాన్ని ఇచ్చి ఉన్నాడు. మరి దాన్ని పొందుకోగలుగుతున్నామా? ఆ వాక్యాన్ని చదువుకోగలుగుతున్నామా? ఆ వాక్య అనుసారంగా మనం నడవగలుగుతున్నామా? ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, అలాగా ఆ వాక్యం విని ఆ వాక్యం చదువుతూ ఆ వాక్యంలో జీవిస్తే ఏమవుతుంది? నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. లోకపు ఆచారాలు, లోకపు అలవాట్లు, లోకపు మాటలు చాలా దేవుని వాక్యము ఉన్నవారికి లేని వారికి చాలా వ్యతిరేకంగా ఉంటుంది. వారు లోక సంబంధులు కాబట్టి లోకపు విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మనం మాట్లాడము, వారిలో మనం కలవలేము. వారి యొక్క అలవాట్లు, ఆచారాలు, వారి యొక్క మాటలు మనకు చాలా ఎలా ఉంటాయంటే మనకు వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి మనల్ని ఏం చేస్తుంది? లోకము ద్వేషిస్తుందంట. ద్వేషిస్తూ ఉంటుంది. ద్వేషిస్తున్నప్పుడు మనం ఏమాత్రం బాధపడనవసరం లేదు. కానీ దేవుడు మనలో వాక్యాన్ని ఉంచి ఉన్నాడు. మనము లోకంలో లేము, లోకంలో నుండి బయటకు వచ్చాము. దేవుని కృపను పొందుకొని దేవుని యొక్క వెలుగును ఆవరింప చేసుకొని ఉన్నందుకు మనం ఏం చేయాలి? బహుగా సంతోషించాలి. బాధపడాల్సిన అవసరం లేదు. వారు ఎప్పుడైతే ద్వేషిస్తారో అప్పుడు మనం దేవుని బిడ్డలంగా మనం గ్రహించాలి. నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. 16వ వచనం. లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. ఈ దేవుడు చెప్తున్న మాట ఇది. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. మనం ఏ సత్యంలో నడవాలి? దేవుని వాక్యం అనే సత్యంలో నడవాలి. దేవుని వాక్యం అనే సత్యంలో జీవించాలి. దేవుని వాక్యం అనే వెలుగులో మనం ఉండాలి. అప్పుడు మనము ప్రతిష్ఠ చేయబడిన వారంగా అవుతాము. ప్రతిష్ఠ అంటే ఏంటి? దేవుని యొక్క కృపచేత దేవుడు మనల్ని ప్రతిష్ఠ చేశాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముకొని బాప్తిస్మం తీసుకున్నావో నువ్వు ప్రతిష్ఠ చేయబడ్డావు. దేవుని యొక్క ఆత్మ నీ మీద ఆవరింపబడింది. వాక్యం వింటున్న నాకు, నీకు, మనందరికీ దేవుని యొక్క ఆత్మ ఆవరింపబడాలి అంటే మనం ఏం చేయాలి? తప్పనిసరిగా బాప్తిస్మం తీసుకోవాలి. ఎప్పుడైతే మనం బాప్తిస్మం పొంది ఉన్నామో దేవుని యొక్క ఆత్మతో మనం నిండుకున్న వారమే ఉన్నాము. మరి మనం ఆ దేవుని వాక్యమే సత్యం కాబట్టి ఆ సత్యంలోనే జీవించగలగాలి. ఆ సత్యాన్ని మనం నెమరవేసుకుంటూ ఉండాలి మన అనుదిన జీవితంలో. ప్రతిరోజు మన ఖాళీ దొరికినప్పుడల్లా మనం ఏం చేయాలి? వాక్యం సత్యం కాబట్టి ఆ వాక్యాన్ని మనం చదవాలి. ఎప్పుడైతే ఆ సత్య గ్రంథాన్ని చేతపట్టుకొని ఆ సత్యవాక్యాన్ని మనం చదువుతామో మనము వెలుగు సంబంధులమై ఉంటాము. చీకటి ఏమాత్రం మనల్ని ఆవరించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. అలాగే లోకము మనల్ని ద్వేషిస్తుంది. ఆ ద్వేషించే విధానం ఎన్ని రోజులు ఉంటుంది? కొద్ది రోజులు ఉంటుంది. దేవుడు చూస్తాడు. ఏం చేస్తాడు? ద్వేషించే వారిని చాలా దూరంగా పెడతాడు. ఎందుకు? ఆయన్ని ప్రేమించే వారిని ఏమాత్రమైనా వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన యొక్క బిడ్డలను బాధ పెడుతూ మాటలతో హింసిస్తున్న వారిని ఏమాత్రమైనా చూసి చూడనట్టుండే దేవుడు కాదు. నువ్వు బాధపడతావు. ఇంకా నీ బాధ అధికమయ్యి నువ్వు ఏడుస్తూ కృంగిపోతున్న సమయంలో ఆయన జోక్యం చేసుకుంటాడు. ఎందుకు? నా కనుగుడ్డు ముట్టుకున్నట్టే. మనల్ని ఎవరైనా ఏదైనా మన హృదయాన్ని గాయపరిచినా దేవుని యొక్క కనుగుడ్డు ముట్టుకున్నట్టే. కనుగుడ్డు ముట్టుకుంటే అంత నొప్పిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుందా? దేవుడు ఏమాత్రం తట్టుకోలేడు. మరి మనం ఎందుకు నిరాశపడాలి? ఎందుకు కృంగిపోవాలి? ఆ వాక్యం, సత్యం అనే వాక్యంలో జీవిస్తూ ముందుకు సంతోషంగా సాగిపోదాం. మన కుటుంబాలకు ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగైన దేవుని నిత్యము ఆరాధిస్తూ మనం సంతోషంగా ఉందాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీ వాక్యమే సత్యమయ్యా. సత్యం అనే దాంతో మమ్మల్ని ప్రతిష్టపరిచావయ్యా తండ్రి. ఎప్పుడైతే నీ ఆత్మ మాపై ఉంచావో తండ్రి, నీ సత్యంలో మమ్మల్ని నడిపిస్తూ నీ సత్యంలో జీవింపజేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా.
తండ్రి, ఎవరైతే నీ సత్యానికి దూరంగా ఉంటున్నారో నీ సత్యవాక్యంలో నడుచులాగున తండ్రి, మా అందరికీ నీ కృప అనుగ్రహించండి అయ్యా. తండ్రి, ఆ భాగ్యాన్ని కలిగి ఉంటే ప్రభా మా జీవితాలు ధన్యమవుతాయి అయ్యా. తండ్రి యేసయ్యా, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, మా కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వించి దీవించండి అయ్యా. బలహీనతలు, బంధకాల నుంచి, ప్రతి విధమైన దాని నుంచి తండ్రి పూర్తిగా తండ్రి మా కుటుంబ సభ్యుల నుంచి దూరపరచండి ప్రభు. కృపగలదా నీ ఆత్మతో వెలుగుతో నింపండి అయ్యా. నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.